రాజన్ ఆయన జగన్ కి ఈయన అమరావతి రైతుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి, సాక్షి మీడియా వాళ్ళకి, సాక్షిలో పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా మన రాష్ట్రం గాని, మన అమరావతి గురించి కానీ, మన రాష్ట్ర మహిళల గురించి కానీ వాళ్ళకి ఒక మంచి అభిప్రాయమే లేదు. వాళ్ళకి ముందు నుంచి లేదు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఎలా అమరావతిని డిగ్రేడ్ చేయాలా, ఎలా అమరావతిని ముందు మొక్కలు చేయాలా అని చూశాడు ఆయన. ఫస్ట్ అయితే ఒప్పుకున్నాడు. తను ప్రతిపక్షంలో అప్పుడున్నప్పుడు 2014లో అలాగే రాష్ట్రం మధ్యలో వచ్చింది కదండి, ఇది రాష్ట్రం మధ్యలో ఉంది, చాలా బాగుంది అమరావతి రాజధాని, మా అందరికీ కూడా చాలా ఇష్టం అని చాలా ఇదిగా చెప్పాడు ఆయన. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక మొత్తం ఆయన వెర్షన్ మారిపోయి కంప్లీట్ గా ఎంతసేపు అమరావతిని ఎలా నాశనం చేయాలి, అమరావతిని ఎలా డిగ్రేడ్ చేయాలి, 3 ముక్కలు ఆడాలి, వైజాగ్ లో క్యాపిటల్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ అని చెప్పేసి ఇష్టం మాట్లాడాడు. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనమైనా పట్టించుకోవాలి. ఈ రోజు అమరావతిలో ఉన్న మహిళలందరినీ వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళ మీడియా ద్వారా చేయించారు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇల్లు అక్కడే కట్టుకున్నారు, ఒకసారి ఆలోచించుకోండి. కృష్ణరాజు గారు క్యాపిటల్ లోనే ఉన్నారు, వాళ్ళు అదేనా? ఈ రకమైన దుర్మార్గపు ఆలోచన చేయడమే మీకు తప్పు. అసలు ఈ స్క్రిప్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. అంటే ఈ రకంగా ఒక రకమైన ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతిని ఎంతో ఇదిగా చెప్పుకుంటా ఉంటాయి, వీళ్ళు డిగ్రేడ్ చేస్తారు అమరావతిని. అందుకని అమరావతిని నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈ రకంగా మీడియాలో ఇలా చేసి వీళ్ళు ప్రపంచానికి అందరికీ కూడా అమరావతి మీద ఒక సదభిప్రాయం తొలగిపోయేటట్టుగా కంపెనీలను చాలా వస్తున్నాయి. అవన్నీ ఎలా తగ్గించాలన్న ఆలోచన విధానంలో వాళ్ళు ఇలా చేశారు. సాక్షి ఛానల్ అలాంటివి చేయలేదు, కావాలని ఇంకా దీన్ని రెచ్చగొడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎందుకు చేయలేదండి? సాక్షిలో క్లియర్ గా వస్తే అందరూ విన్నారు. అది మొత్తం రాష్ట్రమే కాదు, అందరూ ఇండియా అంతా ఆల్మోస్ట్ వెళ్ళినట్టు వెళ్ళింది. మొత్తం విదేశాల్లో కూడా చూసారు అందరూ, మన తెలుగు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. అందరూ ఈ రోజు నోటికి ఇష్టం మాట్లాడిన తర్వాత నేను అలా అనలేదు, ఇలా అనలేదు అని చెప్పి తప్పించుకుంటే ఇక్కడ ఎవరో చెవులో పూలు పెట్టుకున్నారు ఎవరు లేరు.